జరుగుతుందో ఫైనల్ వీళ్ళకి వచ్చేసరికి 100 మంది 200 మంది మిగులుతారు. వీళ్ళకి 17th డేట్ ఎందుకు ఇచ్చారు అంటే మనకి ఎంఎన్సీలో సాటర్డే సండేస్ కదా ఇంటర్వ్యూస్ ఎప్పుడో కూడాను. 17th రోజు మహా అయితే ఫిబ్రవరిలో ఒక 300 మెంబర్స్ మిగిలారు అనుకోండి. 17th రోజు మ్యాక్సిమం కవర్ చేసేస్తారు రౌండ్స్ అన్ని. కుదరకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ పెడతారు రౌండ్స్. అటెండెన్స్ 17th లేదు, ఆ టైంకి వీళ్ళకి 200 మెంబర్స్ మిగిలారు అనుకోండి, మొత్తం కంప్లీట్ చేసేస్తారు. అంటే సేమ్ డే రోజు మార్నింగ్ వీళ్ళు ఎంత అయితే ఆఫ్టర్నూన్ నైట్ అవుతుంది బయటకు వచ్చేసరికి, ఈవినింగ్ కొంచెం లేట్గా అవుతుంది బయటకు వచ్చేసరికి. అంటే ప్రాసెస్ మొత్తం చూసుకుంటారు. విడిగా 1000 మందిని కూర్చోబెట్టి ఇద్దరు చేసిన వేరు, 100-150 మంది కూర్చోబెట్టి చేసిన వేరు కదా. ఇది ఆఫ్ క్యాంపస్ ప్రాసెస్ జరుగుతుంది. క్యాంపస్ ప్రాసెస్ అది డైరెక్ట్ క్యాంపస్ కాదు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. క్యాంపస్ అంటే కాలేజెస్ వస్తుంది, ఆఫ్ క్యాంపస్ అంటే మన అన్ని కాలేజెస్ కలిపి పెడతాయి కదా, మన జాబ్ ఫేర్ లాగా. అదే ఆఫ్ క్యాంపస్. 2012 పాస్ అవుట్స్ అని పిలుస్తారు. ఎలా వస్తుంది రిక్వైర్మెంట్? నోటిఫికేషన్ వేసినప్పుడు వీళ్ళు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఎలా అంటే ఒక్కసారి వచ్చుకోము. టీసీఎస్లో యాక్చువల్గా ఎట్లా ఉంటుందంటే డైరెక్ట్ ఇంటర్వ్యూకి ఎవరు వెళ్ళరు. ఆన్లైన్లో మనం లోడ్ అప్లోడ్ చేస్తారు. ఇంటర్వ్యూకి అదే వస్తుంది కదా. ఇప్పుడు వీళ్ళు అప్లోడ్ చేస్తారు. అది 15th రోజు కాల్ లెటర్ రావాలి వీళ్ళకి. జనరల్గా ఆగస్ట్ 15 రోజు కాల్ లెటర్ రావాలి. ఆగస్ట్ 15 మనకి హాలిడే, అందుకే 16th మార్నింగ్ వస్తుంది. ఆ కాల్ లెటర్ వచ్చినప్పుడు ఏంటంటే, ఆ కాల్ లెటర్ వచ్చే 1 డే అంటే 1 hour 2 hours బిఫోర్ ఏం చేస్తారంటే మనకి డీటీ కోడ్ అని వస్తుంది కదా. డైరెక్ట్గా సెలెక్ట్ అయ్యే డీటీ కోడ్ అని వస్తుంది. ఎవరికి ఎవరికి రాదు, క్యాంపస్ వాళ్ళకి ఎవరికి ఐడి నెంబర్ రాదు. వాళ్ళకి డీటీ కోడ్ అని యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది కదా. అదేం చేస్తే ఫర్గెట్ ఈమెయిల్ ఉంది చూసారా, అంటే అది మీరు అక్కడ అప్డేట్ చేస్తారు. అక్కడ సార్ వాళ్ళు మాన్యువల్ ఎంట్రీ చేసి క్రియేట్ చేస్తారు. మాన్యువల్గా క్రియేట్ చేస్తారు. మాన్యువల్గా క్రియేట్ చేసి ఏం చేస్తారంటే ఆ లాగిన్ ఐడి పాస్వర్డ్ చెప్పకుండా మనకి ఆ లాగిన్ అయితే ఫర్గెట్ కొడతారు. ఫర్గెట్ కొడతా ఏమైతే ఆటోమేటిక్గా వీళ్ళు మెయిల్ పెట్టి ఫర్గెట్ కొడతారు. అప్పుడు ఏంటి వీళ్ళ మెయిల్ డీటెయిల్స్ వస్తుంది. అంటే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెయిల్కి ఆ డీటీ కోడ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. అది మనం లాగిన్ అయ్యి చెక్ చేసుకుంటే ఏ డేటాబేస్లో మనం ఎంటర్ చేశారు. అంటే మాన్యువల్ ఎంట్రీ ప్రకారంగా 6 months బ్యాక్ బ్యాచ్లోనా, 8 months బ్యాక్ బ్యాచ్లోనా, 1 year బ్యాక్ బ్యాచ్లోనా ఎక్కడ ఎంటర్ చేసారో చూస్తారు. అక్కడ నుంచి ఫిల్టరేషన్ ఎప్పుడు ఏ డేటెస్లో ఫిల్టరేషన్ అయ్యింది అంటే ఎప్పుడెప్పుడు వెరిఫికేషన్ అయ్యింది, డేటా మొత్తం దాంట్లో ఉంటుంది కదా. ఆ రిజల్ట్స్ అన్ని కూడా దాంట్లో ఉంటాయి మీకు. అది ముందరగా ఎందుకు ఎవరంటారంటే ఈ మధ్య ఏమైపోయిందంటే ఒక లూప్ హోల్ తగిలింది అనుకోండి, ఆ లూప్ హోల్ బట్టి వాళ్ళందరినీ బయటకు లాగుతున్నారు. ఇప్పుడు ఎవరో ఉంటారు కదండి. ఇప్పుడు మనం అంటే అండర్స్టాండింగ్లో ఉన్నాం కాబట్టి నో ప్రాబ్లం. కానీ మన పక్కన ఉండే వ్యక్తి మనలాగా ఆలోచించాలని రూల్ లేదు కదా. మనీ డేస్ మనకే ప్రాబ్లమ్స్ చేయొచ్చు మనకు కావాలంటే. అందుకే ఏం చేస్తానంటే 1 day 2 days బిఫోర్ దాకా ఏమీ ఇవ్వట్లేదు. అందుకే జాయిన్ డేట్ అనేది ఏంటి మీకు అఫీషియల్గా సార్ వాళ్ళు ఇస్తారు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే కొంచెం కూల్గా ఉంటారు మన వాళ్ళని చెప్పండి. వాళ్ళు రిసిప్ట్ ఇస్తా ఉన్నారు. ఏది మనీ కట్టారా? మనీ మొత్తం క్లియర్ అయిపోయింది. నేను సార్ ఆల్రెడీ మెయిల్ పెట్టానండి. ఆయన కొంచెం బిజీగా ఉన్నారంట. నేను ఫ్రీ అవ్వాలి, నాకు రిసిప్ట్ రెడీ చేస్తా అన్నారు. 40,000 కదా, 40 కట్టేస్తారు. 20కి సాఫ్ట్ కాపీ ఇచ్చాను కదా, 40కి హార్ట్ ఇస్తాను. 40కి ఇచ్చేస్తాను. 20 ఆ నెంబర్ క్యాన్సిల్ అయిపోతుంది. సీరియల్ నెంబర్ కొత్త నెంబర్ నిన్న డేట్ మీద వస్తుంది. 20th డేట్ మీద వస్తుంది. నిన్న డేట్ మీద రిసిప్ట్ ఇచ్చేస్తాను. అది నేను ప్రిపరేషన్ కాగా చెప్తాను మీకు. వచ్చిందంటే వచ్చి తీసుకెళ్ళమని చెప్తాను. వచ్చి తీసుకెళ్ళిపోతుంది సరిపోతుంది. అది దాన్ని మళ్ళీ రావాలి స్కాన్ చేసి దాన్ని పంపించినా మనం తీసుకోవచ్చు. ఎలా అయినా అంతే కదా, మీకు ఎలా పంపించమని పంపిస్తాను. అలాగే పంపిస్తాను. నో ప్రాబ్లం. స్కాన్ కాపీ మెయిల్ పంపిస్తాను. ఇంకా మేము ఇక్కడ రావాల్సిన అవసరం ఉండదు. ఇంకేం లేదు. 17th అక్కడికి వస్తాను. మీరు అక్కడ వస్తాను కంపల్సరిగా. మీకు ఫామ్ ఇస్తారు కదా అటెండ్ అయినప్పుడు, మన రిఫరెన్స్ ఐడీస్ ఏమైనా ఉన్నా నేమ్స్ ఇవన్నీ యాడ్ చేయాలి కదా దాంట్లో. అది వేసిన ఆ రోజు నేను వచ్చిస్తాను మీకు. అంటే మనం ఎవరు రిసీవ్ ఏ వ్యక్తి మనం ఏ వ్యక్తి ఇచ్చారో మనం రిసీవ్ చేసుకుంటారు, అతను పేరు ఇస్తాను మీకు. సర్టిఫికెట్స్ అన్నీ ఇచ్చేసారు. సర్టిఫికెట్స్ అన్నీ తీసేసుకున్నారు. సర్టిఫికెట్స్ ఏమో అసలు వాళ్ళు రిపోర్టింగ్ రోజు కంప్లీట్ తీసుకుంటారు. జస్ట్ వెరిఫై చేసి ఇచ్చేస్తుంది. వర్జనసా కాదా అని చెప్పని అడ్రస్ ప్రూఫ్ ఇవన్నీ కావాలనుకుంటారు. అన్ని రిపోర్టింగ్ రోజు మీరు సబ్మిట్ చేయాలి. దాంట్లో అడుగుతుంది రిపోర్టింగ్ దిస్ డాక్యుమెంట్స్ ఆర్ సబ్మిటెడ్. ఏంటది జెడ్ గ్రూప్, హెల్త్ సర్టిఫికేట్, పర్మనెంట్ అడ్రస్, పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్, పాన్ కార్డ్ మస్ట్ ఇన్షూర్డ్, పాన్ కార్డు, డాక్యుమెంట్స్ అడుగుతుంది కదా, అవన్నీ మనం రెడీ చేసుకుని ఆ రోజు వెళ్ళాలి. అందుకే మనకి జాయినింగ్కి టైం ఇచ్చేది. అది ఇప్పుడు కాంట్రాక్ట్ బేస్డ్కి ఏం చేస్తాడంటే ఇవన్నీ అడగడు. కాంట్రాక్ట్ బేస్డ్ CMC3 ఉన్నాయి. ఇప్పుడు CMC3 ఏంటి? అపాయింట్
అపాయింట్మెంట్ అయిపోయాడు అనుకోండి, ఇమ్మీడియట్ జాయినింగ్ ఇచ్చేస్తాడు, ఐడి కార్డ్ ఇస్తాడు అంతే. శాలరీస్ కానీ ఏం రావాలన్నా కూడా అన్ని సిఎంసి త్రూ వస్తాయి. కరెక్ట్. మనది డైరెక్ట్ ప్రాసెస్ కదా, అంటే కంపెనీ నుంచి మీకు రావాలి ఏదైనా పే అనేది. మనది ఎలా ఉంటుంది, 31st రోజు మంత్ ఎండింగ్ అనుకోండి, 31st రోజు నైటే పడిపోతుంది శాలరీ మనకి. అదే సిఎంసి త్రూ కానీ కాంట్రాక్ట్ బేస్ త్రూ కానీ అంత ఏమవుతుంది, 1 వీక్ టైం వేసుకుంటాడు శాలరీ. వాడు ఏం చేస్తాడు, శాలరీ వీడికి 1 వీక్లో రొటేషన్ చేస్తాడు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ నడుస్తూ ఉంటాడు. నాకు ఇంత ఇన్కమ్ వస్తుంది, ఇది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పి. అలా ఉంటుంది అవుట్ సోర్సింగ్లో కూడా. మనకైతే మామూలుగా August 17th మనకు ఆఫర్ లెటర్. August 17th రోజు ఇంటర్వ్యూ అయిపోవాలి, సాఫ్ట్ కాపీ మేరకు వస్తుంది. 19th మార్నింగ్ అంటే మండే రిజిస్టర్ పోస్ట్ మన ఇంటికి హార్డ్ కాపీ అనేది వచ్చేస్తుంది. సార్ ఇప్పుడు అయిపోతే నేను చెప్పినట్టు నా దగ్గర ఒక 3 ఉన్నారు, అందుకని పక్కాగా చేయండి. చెప్తున్నా కదా మీకు, నేను ఇంకా మిమ్మల్ని ఎందుకు అడగలేదు అనుకుంటున్నా, రీజన్ అదే. ఇంకొకటి మన రేపు ఆగస్ట్ నుంచి ఇచ్చే రిక్వైర్మెంట్ కూడా అమౌంట్ ఫిక్స్ చేస్తారు, 2,20,000. ఏ కంపెనీ అయినా తీసుకోండి. మా దగ్గర అగ్రిమెంట్ ఎలా ఉంటుంది అంటేనండి, ఇప్పుడు 2,20,000 అన్నాడు కదా, ఏంది ₹1,00,000 ఇచ్చేసారు ఒకసారి. అంటే జనరల్ గా రిక్వైర్మెంట్ కదండి, అంటే ఇక్కడ వేరియేషన్ చెప్తాను చూడండి మీకు. ఇప్పుడు ఇయర్ ఎండింగ్ రిక్వైర్మెంట్, ఎకనామిక్ ఇయర్ ఎండింగ్ రిక్వైర్మెంట్, చాలా వాళ్ళకి ఇచ్చిన కమిట్మెంట్స్ కూడా వాళ్ళు క్లోజ్ చేసుకోవాలి కదా. అంత అమౌంట్ అంటే ఎవరు చేసుకోరు కదండి మీరు. అంటే 2 lakhs పే చేయడం కానీ ఇయర్ ఎండింగ్ రిక్వైర్మెంట్ అర్జెంట్ అంటున్నారు, ఎవరు చేసుకుంటారు, ఎవరు చేసుకోరు కదా. విడిగా 2 lakhs అంటే 2 పోర్షన్ చేయడమే మాకు కష్టం, అంత డిఫికల్ట్గా ఉంటుంది. అలాంటి ఇయర్ ఎండింగ్ అంటే మనకు కుదరదు కదా, అందుకే అమౌంట్ తగ్గించారు. ఆ తగ్గించిన దాన్ని మనం ఇలా డివైడ్ చేసాం, అంటే మన వాళ్ళ గురించి. నేను మాత్రం మీకు ముందే చెప్పాను, మీ ప్రొఫైల్స్ ఆల్రెడీ సార్ చెప్పానండి, నేను ఈ విషయం కాదు, మీ ప్రొఫైల్స్ నేను చెప్పాను. నేను ఆల్రెడీ మా వాడికి చెప్పాను, మా అమ్మాయిది అవ్వగానే 3 ఉన్నారు మీకు అప్పుడే చెప్పాను. చెప్పారు కాదు, వాళ్ళకు కూడా నేను చెప్పేసాను అమౌంట్. ఎంత అమౌంట్ ఉన్నా అంటే మీరు ఎంత అమౌంట్ ఉన్నా మీ వరకు ఇన్స్టాల్మెంట్ ఇప్పిస్తాను, ఎంత అమౌంట్ అయినా ఉన్నాయండి ఇన్స్టాల్మెంట్స్ ఇప్పిస్తాను. కానీ అమౌంట్ తగ్గడం వల్ల నేనేం చేయలేను. ఎంత అమౌంట్ ఇన్స్టాల్మెంట్ సిస్టమ్ ఇప్పిస్తాను, జనరల్ పీపుల్కి ఎర్రడే పే చేయాలి. ఇప్పుడు నాకు ఒక కమిట్మెంట్ అయింది, ఒక అమ్మాయి మనకి బొచ్చుపల్లిలో ఉంటుందండి, అమ్మాయి బాచుపల్లి, అక్కడ వాళ్ళ సిస్టర్ ఏంటి, తను మొన్నే పాస్ అవుట్ అయింది. తను ఏం చెప్పిందంటే, తను నేను ఇప్పుడు చేసుకుంటానండి, బట్ నా సిస్టర్తో మీరు ఇన్స్టాల్మెంట్ ఇప్పించగలుగుతానండి, ఇప్పుడు నేను రెడీ అండి అని. సారే చెప్తాను, సార్ ఏమన్నా అమ్మాయికి ఆల్రెడీ మీరు ఇప్పించారా, అంతకుముందు అమ్మాయి ఇప్పుడు రెడీ అయింది, మనకి చేసుకుంటుంది. 24th batch లో ఉంది అమ్మాయి, ఆల్రెడీ జాబ్ వచ్చేసిందా? 24th batch, మీ తర్వాత బ్యాచ్ వాళ్ళు. అంటే సార్ ఎలా అడిగారు కమిట్మెంట్, ఓకే వాళ్ళ సిస్టర్ కూడా అడిగింది, నా సిస్టర్ కూడా అడిగారు. అలా నేను ఓకే అని చెప్పాను. అంటే ఇప్పుడు ముందుగా డిస్కషన్ చేసింది వేరు, అప్పుడు స్పాట్ లో వచ్చింది వేరు కదా. అవునా కాదు, ఎందుకంటే 2,20,000 అది ఫిక్స్ అయ్యి ఎందుకు అంటున్నాను అంటే, ఒక 20 రిక్వైర్మెంట్స్ ఇచ్చారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫిఫ్టీ కోసం ఏంటంటే 2 lakhs చేసుకుని 20,000 తగ్గిస్తానంటారు. అదే 4 ఉన్నాయి అనుకోండి 2,50,000 అంటారు. ఆ తడికి మనకి ఎందుకండి, మళ్ళీ అది మనం ఎట్లా ఎందుకు వేసుకోవాలి. అందుకే ఏం చేస్తాం మా సార్ వాళ్ళు, నువ్వు ఇచ్చే 4 తగ్గించే పొజిషన్ కోసం అని చెప్పని మీరు తీసుకోరా బాబు, మాకు ఒకటే ఫిక్స్డ్గా పెట్టంటారు. అంటే ఎక్స్టెండ్ అవుతుంది, మనం చెప్పలేమండి. వాళ్ళు ఏంటంటే అవసరమైతే ఒక్కసారి తక్కువ అని చెప్పి ఎక్కువ అమౌంట్ కూడా తీసుకుంటారు వాళ్ళు సార్ వాళ్ళు. అందుకే ఒకటే కమిట్మెంట్ ఫిక్స్ అవుతాం. దాంట్లో మీకేమంటున్నా అంటే, మీ వాళ్ళ వరకు మాత్రం ఇన్స్టాల్మెంట్ చేసి పెడతానని చెప్తున్నాను. మీరు 3 అన్నారు కదా, ఆ ముగ్గురికి మాత్రం ఎవరైనా రండి, ఆ ముగ్గురు నాకు అవసరం లేదు, ఎవరు వచ్చినా కూడా ఆ ముగ్గురికి ఎంత అమౌంట్ ఉన్నదో ఇన్స్టాల్మెంట్స్ లో చేసి పెడతాను. మనీ కూడా తగ్గించాలండి, నెల రోజుల ముందు అది మనం మాట్లాడాలండి, అప్పుడు మాట్లాడదాం. ఎందుకంటే మనం ఇప్పుడే మాట్లాడదు. సర్లేండి, ముందు ఇది అయిపోతే అప్పుడు కన్ఫర్మ్ గా కూర్చొని సెట్ చేసుకోవచ్చు అండి, ఒకేసారి చేసుకుంటాం. మంత్లీ ఎట్లా పే చేసిన తర్వాత ఎవ్రీ మంత్ వరకు 31st శాలరీ పడుతుంది, 31st పడిన తర్వాత ఫస్ట్ టు 10th లోపు ఇన్సూరెన్స్ వచ్చేసి మనం పే చేయవచ్చు. ఇక్కడికి వచ్చి పే చేయాలి, అలాగే మధ్య ఇంకా రన్నింగ్ అవుతున్నప్పుడు అది వేరే విషయం చెప్తున్నా, జనరల్ గా ఉన్నది చెప్తున్నా మీకు. అప్పుడు ఇంకా డబ్బులు ఎలాగైనా ఇవ్వచ్చులే, అది జాబ్ వచ్చాక నీకు జాబ్ వచ్చినా కూడా పే అనేది నార్మల్గా ఇవ్వాలండి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ నేను మీతో అప్రోచ్ చేయను కాబట్టి మీరు దాంట్లో పే చేసి పంపించేది, దానికి కూడా ఒక పే స్లిప్ వస్తుంది మనకి. అది కూడా వస్తుంది పే స్లిప్. అసలు ఇక్కడ పొరపాటున ఇక్కడ 1,000 రూపీస్ ఒకవేళ ఇచ్చిన ఎక్స్ట్రా దానికి కూడా ఇప్పుడు నేను పే స్లిప్ ఇవ్వాల్సిందే. మాకు వద్దండి, ఎందుకంటే ఏది ఎలా ఉండాలో అలాగే ఉండాలి.
ఎందుకంటే ఎప్పుడూ బాధపడదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే కూల్గా ఉండాలి ఏదో నాకు. ఇది 17th బ్యాచ్, 23rd బ్యాచ్. 17th బ్యాచ్ మాది. మీరు 17th బ్యాచ్. ఓకే. నెక్స్ట్ 24th బ్యాచ్. ఇంతకుముందు 16 బ్యాచెస్ చూడండి. ఇంతకుముందు 16 బ్యాచెస్ అయితే 7th డేట్ బ్యాచ్ అని చెప్తున్నాను మీకు నేను. ఓకే 17th 17th డేట్ బ్యాచ్ అని చెప్తున్నాను. వాళ్ళు పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా లేదు ఏం లేదు, ఎక్స్టెన్స్ లేదు, ఫైనల్ డేట్ ఫైనల్ డేట్, దాంట్లో ఇంకా పోస్ట్ పోన్ ఛాన్సెస్ ఏమీ లేదు. ఇంకేమన్నా మేమేమన్నా ప్రిపేర్ అవ్వాలి మా సైడ్ నుంచి ఏమన్నా? ఏం ప్రిపేర్ అవ్వాల్సింది ఒకటే, డైరెక్ట్గా వెళ్తే ఎలా బిహేవ్ చేయాలి అనేది ప్రిపరేషన్ కావాలి, ఇంకా అంతే, ఇంకేం అవసరం లేదు. నేను అక్కడ కలుస్తాను కదా, కలిసినప్పుడు మీకు చెప్తాను అంటే ఐడి ఏంటి, రిఫరెన్స్ ఐడి ఏంటి, మనం ఎవరు రిసీవ్ చేసుకుంటారు అని మన క్వశ్చన్స్ అడిగితే ఎంతవరకు మనం ఆన్సర్ ఇవ్వాలి ఆయనకి అడిగినప్పుడు. ఎందుకంటే వచ్చారు ఎక్కడో ఉంటారు, ఇంటర్వ్యూ వచ్చారు ఏంటంటే ఒకసారి షో చేసుకుంటారు, క్వశ్చన్స్ డిఫరెంట్ అడుగుతుంటారు కదా, వాళ్ళు అడిగినాడికి మీరు ఎంతవరకు ఆన్సర్ ఇవ్వాలని కూడా నేను చెప్తాను. అన్ని 1 hour నుంచి నేను కలుస్తాను, కలిసి డీటెయిల్స్ మొత్తం ఇస్తాను, పేపర్ ఇచ్చేస్తాను, రిఫరెన్స్ ఐడి అవన్నీ మీరు చూసుకుని పెట్టుకుంటే చాలు. అది ఎవరికి ఇవ్వకుండా, పక్కన వాళ్ళకి అవసరం ఇవ్వకుండా. ఒకవేళ పక్కన వాళ్ళు చూసినా ప్రాబ్లం లేదు మనకి, ఎందుకంటే ఇప్పుడు ఆ రోజు అంతమంది 5 members వస్తారా? మన వాళ్ళు 10 members. టోటల్ జాయిన్ అయ్యేవాళ్ళు టోటల్ టీమ్ మొత్తం వచ్చి 30 members. నార్మల్ వాళ్ళు 20, అంటే నార్మల్గా సెలెక్ట్ అయ్యేవాళ్ళు. మనం చెప్పలేదు, అది కూడా వేరే వాళ్ళు ఎవరైనా చేస్తుండొచ్చు మనలాగే, మనం అస్సలు చెప్పలేము, అంతే కదండి. అస్సలు చెప్పలేము, ఎందుకంటే సార్ వాళ్ళ మెంటాలిటీ అది. మీకు విషయం తెలుసా, రిక్వైర్మెంట్లో కనీసం 2 పొజిషన్స్ అన్నా బిఫోర్ 1 day వరకు ఛాన్స్ ఉంది, కానీ అమౌంట్ ఎంత తీసుకుంటారు చెప్పండి, 3 lakhs మినిమం తీసుకుంటారు. బిఫోర్ 1 day వరకు కూడా ఛాన్స్ ఉంటుంది. అవి ఎందుకు పెడతారంటే ఒక్కోసారి మేనేజ్మెంట్ ఆర్డర్స్ పాస్ చేస్తుంది కదా, నాకు శాలరీ వస్తున్నారు నువ్వు ఇవ్వాలి బ్యాచ్లో అని చెప్తారు. లేవండి అన్ని ఫిలప్ అయిపోయినంటే ఎక్స్ట్రా ఒప్పుకోరు కదా, అందుకే ఒక 2-3 హోల్డ్లో పెడతారు. ఆ పెట్టి ఏం చేస్తారంటే ఎవరన్నా కొంతమంది ఉంటారు కదండి, నేను అప్పుడే పే చేస్తాను వ్యక్తులు ఏమంటారు, నేను పే చేయగలుగుతావా అని అక్కడ కూడా క్యాష్ చేసుకుంటారు. వెళ్ళ కదండి, ఎలా చేస్తారు ఇది? యాక్చువల్గా మీ సార్ టీసీఎస్లో చేస్తున్నారా లేకపోతే? మా సార్కి 14 years ఎక్స్పీరియన్స్ హెచ్ఆర్ ఫీల్డ్. ఓకే, హెచ్ఆర్ మేనేజర్. హెచ్ఆర్గా చేసి ఒక కంపెనీకి సీఈఓ ఒక పార్ట్నర్గా వచ్చి ఇండియా షిఫ్ట్ అయిపోయారు. సింగపూర్లో నా మాదారు 1 year బ్యాక్ హైదరాబాద్ ఇన్ఫ్లుయెన్సర్. నాకు ఇప్పుడు నాకే ఇప్పుడు సార్ వాళ్ళందరూ తెలుసండి, కానీ మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి అక్కడ. అంతేనండి, వాళ్ళు మనం ఒక్క ఎక్స్ట్రా మాట మాట్లాడినా ఇమీడియట్గా చెప్పేస్తారు ఏంటి మీ వాడు ఇలా మాట్లాడుతున్నాడని. అందుకే నేను ఏమంటాను, నేను స్టార్ట్ చేయనంత వరకు వర్క్ ఎంతవరకు మాట్లాడినా దాన్ని తక్కువే మాట్లాడతాను, హైగా ఎప్పుడు వెళ్ళను కూడా. ఇంకో ప్రాసెస్ చేస్తే ఆ ప్రాసెస్ మాట్లాడతాం అంతవరకు మన దాని మించి అదేంటని కూడా అడగవలసింది, ఎందుకంటే వృత్తి మనకి వేస్ట్. ఎందుకంటే హై ప్రొఫైల్ వ్యక్తులకు హైగానే ఉంటారు, అంటే వాళ్ళతో వాళ్ళు కంపేర్ ఒకవేళ వాళ్ళు ఏమైనా అయినా కానీ రేపటి మీకు ప్రాబ్లం ఛాన్స్ ఏమైనా ఉంటే అప్పుడు ఉంటే చేస్తుందేనే కదా వే ఆఫ్ ప్రాసెస్. చేస్తారు, మీరు ఎప్పుడు మీరే కనిపిస్తారు కదా, వాళ్ళు ఎప్పుడు అంతా బ్యాక్గ్రౌండ్ లో ఉంటారు. వాళ్ళు ఏమన్నా జరిగితే ఒక ఇన్ కేసు అప్పుడు ఎప్పుడు ఫీల్ అవ్వాలి చెప్పనా, నేను ఏమి చేయకుండా మీతో మాట్లాడి ఓన్లీ డాక్యుమెంట్స్ వరకు వాళ్ళకి ఇవ్వడం అంటే అప్పుడు నేను ఫీల్ అవ్వాలి, అమ్మ నేనేం చూడలేదురా బాబు ఏదైనా అయితే మనకి ఏంటరా బాబు అని చెప్పి నేను ఫీల్ అవ్వాలి. కానీ మాట్లాడుకునేంత వాళ్ళే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సింది, సార్వాన్ని కలవాల్సింది అన్ని నేనే కాబట్టి డైరీగా నిలబడి మేము ముందు చేస్తున్నాను. అన్ని నేను కాదనుకోండి, మీరున్న పేరే నేను పడాలి అప్పుడు ఆటోమేటిక్గా. అది ధైర్యం మీరు అన్ని చేయబట్టి మీకు వచ్చింది కాదు అంతే కదా. మరి ఇంకా అన్ని చేయకపోతే మనకి ఎక్కడ వస్తుందండి అంత ధైర్యం అనేది. అన్ని చూస్తుంటాం కదా ఇక్కడ తెల్లారి ఎవరేం చేస్తారు. నా దగ్గర మన 21,000 చెప్తున్నారు కదా, ఇంకా ఇప్పుడే అక్కడ స్టేషన్ కి వస్తున్నాను. సెల్ఫీ ఇవ్వరు కదా, అది సెల్ఫీ అకౌంట్ పే ఇచ్చాను. అకౌంట్ పే ఇస్తే పర్టికులర్ అకౌంట్ నేమ్ రాస్తారు కదా. నేమ్ రాలేదు. లోన్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మనం అకౌంట్ పే స్ట్రైక్ చేసి 7 checks ఇస్తాం. లోన్కి వెళ్ళినప్పుడు అది ఎవరైతే మనకి లోన్ ఇస్తున్నారో వాళ్ళ పేరు రాస్తాం కదా మనం. అది యాక్చువల్గా హెచ్డిఎఫ్సీ అక్కడ రాయరు, స్టాంప్ వేస్తారు. స్టాంప్ ఆఫీస్కి వెళ్ళి వేసుకుంటారు వాళ్ళు దాని మీద. ఓకే ఓకే ఓకే. వాడు ఏంటంటే వాడి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. నేను వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి అన్ని డీటెయిల్స్ తీసుకుంటే వాడు అడ్రస్కి వెళ్ళాను, మొత్తం అన్ని తీసుకొచ్చేసాను. ఒక రోజులో వచ్చేసాయి అన్ని. స్టేషన్కి వెళ్తే అక్కడికి వెళ్తే వాళ్ళు ప్రాసెస్ చెప్పారు, రేపు ఎల్లుండి వస్తాడు వాడు. అసలు ఇప్పుడు ఎందుకంటే లాస్ట్ టైం మా సార్ వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు హోమ్ అప్లయన్స్
తీసుకుంటూ ఉంటారు కదా, బడ్జెట్ ఫైనాన్స్ ఉంది కదా, దాంట్లో 5 lakhs కొన్నారండి. కొంటే వాడు ఏం చేశాడంటే మీకు పర్సనల్ లోన్ ఇస్తాను అంటే మా మేడంకి పర్సనల్ లోన్ ఇస్తాను 10 lakhs అని చెప్పని వచ్చాడు వాడు డైరెక్ట్గా. 5 lakhs పర్చేజ్ చేశారంటే క్యాపబుల్ ఉంటేనే కదా వాడు అర్థం. వచ్చాడు పర్సనల్ లోన్ ఇచ్చారని వస్తే వాడు ఏం చేశాడు, చెక్స్ తీసుకున్నాడు, అన్ని తీసుకున్నాడు అంటే బ్యాంక్ కూడా అన్ని, అదే బజాజ్ ఫైనాన్స్ అన్ని తీసుకుని ఏం చేశాడంటే నెల రోజులు కరెక్ట్గా బైక్ నడిచింది. వాడు అది అడిగాడు ఇది అడిగాడు అన్నిటికీ ఆన్సర్ చెప్పారు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే జస్ట్ ఫర్ రొటేషన్ ట్రాక్ అనేది వస్తే లోన్స్ వస్తాయి కదా ఆటోమేటిక్గా. ఎందుకంటే క్యాష్ పెట్టి కొన్నది వేరు, లోన్లో కొన్నది వేరు. ఎందుకంటే నువ్వెంత పెద్ద వస్తువైనా తీసుకోండి, ఒక 6 నెలలు లోన్ కట్టారు అంటే మనకి ఎవరు ప్రాబ్లమ్స్ రావు, ఐటీ ప్రాబ్లమ్స్ రావు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే ఏంటి వాడు అడిగిన ప్రాసెస్ వల్ల వీళ్ళు డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చే లాస్ట్ మినిట్లో కొన్ని కారణాలు రిజెక్టెడ్ అన్నారు. రిజెక్ట్ అంటే సార్ ఏం చేస్తారు, సార్ ఒక రిజెక్ట్ అన్నారు కదా, ఓకే మా డాక్యుమెంట్స్ మాకు ఇవ్వండి అని చెప్పని మొత్తం తీసుకెళ్ళి కన్జ్యూమర్ కోర్టులో వేసారు. నన్ను ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాను నా మిస్సెస్ని. నన్నంటే ఓకే, నా మిస్సెస్ ఇదే హోమ్ మేకర్, ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. 1 month మాకు స్ట్రగుల్ చేశారు. ఐ మీన్ షూట్ ఎంత చేశారు, 5 lakhs షూట్ చేశారు. నాకు నష్టపోయాలని కట్టాలి. నేను తనని బేస్ చేసుకుని ఇది కొందామని చెప్పి ప్లాన్ చేశాను. అంటే వీళ్ళు ప్రతిదీ బిల్, ఇప్పుడు పేస్లిప్ ఎలా ఇస్తున్నాము అలా ప్రతిదీ కూడా బిల్ అడుగుతారు, పేస్లిప్ తీసుకుని అన్నీ తీసుకుంటారు. వీళ్ళు 1 tablet తీసుకుని కూడా బిల్ అడుగుతారు కంపల్సరీగా. బిల్ అడిగి ఎవరైతే టాబ్లెట్ వేసుకుని వాళ్ళ నేమే రాయిస్తారు దాంట్లో. ఈవెన్ ఆఫీస్లో పనిచేసే హౌస్ కీపర్స్ ఉంటారు ఇంట్లో, వాళ్ళకి కూడా అలాగే చేస్తారు. ఎందుకంటే ఏదన్నా కూడా లీగల్గా యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పాను. 5 lakhs చేస్తే కంపెనీ వాళ్ళు 3 lakhs వచ్చారు వాళ్ళు సెటిల్మెంట్. సారీ సార్ తప్ప అయిపోయింది, మా ఎగ్జిక్యూటివ్స్ చేశారు అంటే అవతలు ఉంటారు కదా, ఎవరు జోనల్ మేనేజర్స్ ఉంటారు కదా, అప్పుడు వాడు రంగంలో దిగాడు. ఎగ్జిక్యూట్ చేశారండి తప్పు, సారీ అండి అని చెప్పని 3 lakhs తీసుకుని ఆ ఫైన్ వారికి ఇస్తారు. అంటే ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో వారికి 50% చేశారు ఫైన్. 100% ఇస్తే వాడు ఒప్పుకోడుగా. ఎందుకంటే కొన్ని లుక్ హోల్స్ కంపెనీలో కూడా ఉంటాయి కదండి, మీరు ఎలా చెప్పాలి అలా చెప్పాలి అంటారు కదా క్యాండిడేట్కి, అలా కూడా ఉంటుంది కదా. అంటే చూడండి ప్రతిదీ కూడా ఉన్న దాంట్లో ప్రతిదీ కూడా మనకి యూస్ఫుల్గా ఉంటుంది. ఏదన్నా కూడా మనం దేని వల్ల ఏది అవ్వదు అనుకునేది కదా, అంతే ఉంటుంది. బుక్స్ పెట్టుకుంటే రిసిప్ట్ పంపిస్తారు కదా, నేను పంపిస్తానండి. ఎలాగ వెళ్తున్నాను కదా సాధాగా నేను పంపిస్తాను, ప్రొఫెషన్ చేసి పంపిస్తాను. ఓకేనా, రైట్ సార్. ఇంకా బాగా మీరు వాతావరణం చేంజ్ అవుతుంది కదా. ఆగస్ట్ ఎండింగ్లో ఎక్కడ మీరు అది చెప్పారు మీరు? దిగ్గిరాల దిగ్గిరాలు లోకలేనా? లోకల్ ఓకే. డాడీ వాళ్ళు అక్కడ, డాడీ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఇక్కడ షిఫ్ట్ అయిపోయాడు, హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాడు. హైదరాబాద్లో ఉంటారు. ఓకే. ఇప్పుడు ఎప్పుడైనా ఒకసారి ఇయర్లీ వన్స్ 1 or 2 years వన్స్ వీళ్ళు అక్కడ మనకి ఫీల్డ్స్ ఉన్నాయి కదా, ఆ రోజుకి వస్తుంటుంది మమ్మీ. పొలాలు ఉన్నాయి అక్కడ. ఇంకేనా కోటేశ్వర్లు అక్కడ పొలం ఉందా? అక్కడ పక్కన పెట్టేసేయండి, అది ఉన్నది అమ్ముకోకూడదు కదండి. ఇప్పటికే మనకి అదొక అంతే, ఇంకా సేఫ్. మనం ఏది చేసినా చేయకపోయినా అదొకటి ఉంటుంది మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్. ఏదైనా వాల్యూ ఉందండి. ₹1 ల్యాండ్ పెట్టి బ్యాంక్ వెళ్ళినా కూడా అన్ని డాక్యుమెంట్స్ ఇస్తారండి మనకి లోన్. 5 లక్షలు అడిగినా కూడా ₹1 ల్యాండ్ పెట్టుకున్నాం అన్న బాబు అన్నా కూడా ఫార్మాలిటీ ప్రకారమే రా అంటారు. అదే ఈ కన్స్ట్రక్షన్ లోన్స్ ఎగ్గొడతారు చూసారా మేనేజర్స్ అందరూ కుమ్మక్కాయి, వారికి అయితే డాక్యుమెంట్స్ కూడా కరెక్ట్గా ఉండట్లేదండి. అలాంటి వారికి మాత్రం ఊరినే ఇస్తారు లోన్స్. మరి అదే జరుగుతుంది. ఓకే.